Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ లో కనుక మనం చూస్తే all the given statements are right. All India Anti-Untouchability League, Mahatma Gandhi, Kisan Sabha, Swami Sahajanand Saraswati, Self-Respect Movement, E.V. Ramaswamy Nayaka. So answer is all the above. Very good question. So before we go to the topic, 2025 UPSC admissions alage group 1 and group 2 Telangana and both Andhra Pradesh ఈ పర్టికులర్ అడ్మిషన్స్కి కావాల్సినటువంటి సమాచారం కావాలంటే దయచేసి కింద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. సో ఇక ఈరోజు టాపిక్ స్టాక్ టాపిక్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఎకనామిక్స్, కాకపోతే న్యూస్ పేపర్లో కూడా మనకు వచ్చింది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. అంటే బేసికల్గా భారతదేశంలో పెట్టుబడులు ఏ రూపంలో ఉన్నాయి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ వాట్ ఈస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. అండ్ ఇక్కడ ఒక అంశాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఎఫ్డిఐ ఎఫ్పిఐ అంటే ఏంటి? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఒకప్పుడు, ఇప్పుడు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అని అంటున్నారు, విదేశీ పరోక్ష పెట్టుబడులు అని కూడా అనొచ్చు. సో ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి భేదము. అట్లాగనే భారతదేశం ఇటీవల కాలంలో ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీ ఇన్ ద వరల్డ్. అంటే ఆన్ అన్ యావరేజ్ గ్రోత్ మనకి 7 to 8% ఉంటుంది. మిగతా దేశాల కన్నా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ. ఇందులో భాగంగానే భారతదేశంలోకి వచ్చేటటువంటి పెట్టుబడులు కూడా అదే స్థాయిలో ఉండాలి. కానీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయినప్పటికీ మనకు వచ్చే పెట్టుబడులు ఎందుకో తగ్గుతున్నాయి. సో దీనికి సంబంధించి ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద న్యూస్ పేపర్స్ కూడా వచ్చింది ఒక రిపోర్ట్ ఆధారంగా. సో దీన్ని మనం ఎంటైర్ టాపిక్లో అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి, అలాగే ఎఫ్డిఐ వర్సెస్ ఎఫ్పిఐ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇండియా వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామీ అయింది. యావరేజ్ యాన్యువల్ జీడిపి గ్రోత్ రేట్ మనం నామినల్ టర్మ్స్లో చూసుకుని 8.2% ఉంటుంది. మిగతా దేశాలు లైక్ చైనా వీళ్ళందరూ ఇంకా 4%లోనే ఉన్నారు. యూఎస్ అయితే మరీ దారుణంగా 1%, 2% ఉంటుంది. సో ఇంత స్ట్రాంగ్ గ్రోత్ ఉన్నప్పటికీ, అంటే ఇంత అద్భుతమైనటువంటి జీడిపి ఉన్నప్పటికీ మనకి వచ్చేటటువంటి క్యాపిటల్ ఇన్ఫ్లోస్ అంటే భారతదేశానికి వచ్చేటటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుకున్న స్థాయిలో మనకి రావట్లేదు. సో కాబట్టి జీడిపి పెరుగుదల, ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఈ రెండింటికి మధ్యలో మనకి ఎక్కడో ఒక గ్యాప్ ఉంటుంది. సో జీడిపి పెరుగుదల ఎంత పెరుగుతుందో ఇన్వెస్ట్మెంట్స్ అంతకన్నా డబుల్ అవ్వాలి. కానీ సమ్వేర్ భారతదేశంలో ఉన్నటువంటి రంగాలకు సంబంధించి కానీ భారతదేశంలో పెట్టుబడులకు సంబంధించి కానీ ఎక్కడో ఇన్వెస్టర్స్ పెట్టుబడుల తాలూకా ఈ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది దెబ్బతింటోంది. ఏంటి ఈ విషయాలు చూసే ముందు మనం బేసిక్స్ ద స్టాక్ సబ్జెక్ట్ ఆఫ్ ద ఎకనామీ విచ్ ఈస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ విచ్ ఐ టీచ్ ఎవ్రీ టైమ్, ఇది ఒకసారి మనం చూద్దాం. ముందుగా అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అనగానే మనము ఎగుమతులు అలాగే దిగుమతులు దీని గురించి మాట్లాడతాం. అంటే భారతదేశం ఈజ్ ఏ ఓపెన్ ఎకనామీ, అంటే బహిరంగ ఆర్థిక వ్యవస్థ అని అంటారు. ఓపెన్ ఎకనామీ అంటే ఏంటంటే దాదాపుగా భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఓపెన్ ఎకనామీస్ కిందకే వస్తాయి. కాకపోతే హౌ మచ్ దే ఆర్ ఓపెన్, 100% కాదా అనేది లెక్క. ఓపెన్ ఎకనామీ అంటే ఏ దేశంలో అయితే దిగుమతులు ఎగుమతులు రెండూ జరుగుతాయో దాన్ని ఓపెన్ ఎకనామీ అంటారు. యాజ్ పర్ ద ఎకనామిక్స్ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇది. చాలామంది ఓపెన్ ఎకనామీ అంటే క్యాపిటలిస్టిక్ అంటే పెట్టుబడిదారీ వ్యవస్థలు ఓపెన్ ఎకనామీలు, సోషలిజం ఫాలో అయ్యే వాళ్ళేమో క్లోజ్డ్ ఎకనామీస్ ఇలా చెప్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ ద రైట్ డెఫినేషన్. కరెక్ట్ డెఫినేషన్ ఓపెన్ ఎకనామీ అంటే ఏ దేశంలో అయితే ఎగుమతులు దిగుమతులు జరుగుతాయో దాన్ని ఓపెన్ ఎకనామీ అని అంటారు. కాకపోతే కొన్ని దేశాలు ఎగుమతులు దిగుమతుల్ని కొంతవరకు రెస్ట్రిక్ట్ చేయొచ్చు, కొన్ని దేశాలు పూర్తి స్థాయిలో దాన్ని స్వేచ్ఛా వాణిజ్యంగా కూడా ఉంచవచ్చు. ఇందులో డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేటటువంటిది ఏంటంటే ఒక దేశము మరియు ఆ మిగతా అన్ని దేశాలు అంటే భారతదేశము ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి మధ్యలో జరిగేటటువంటి వాణిజ్యపరమైనటువంటి లావాదేవీలు ఇవన్నీ ఈ పర్టికులర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేటటువంటి అకౌంట్లో రికార్డ్ చేస్తారు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనకి కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని ఉంటుంది. కరెంట్ అకౌంట్ అలాగే మూలధన అకౌంట్ అని ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనం వేరే దేశాలతో ఎగుమతులు దిగుమతులు చేస్తాం. ఒక దేశానికి ఎగుమతులు చేసామనుకోండి మనకి డాలర్లు వస్తాయి. ఒక దేశం దగ్గర దిగుమతులు చేసుకున్నాం అనుకోండి డాలర్లు పోతాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్కటి మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే అంటే ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు జరిగితే డాలర్లు సంపాదిస్తాం, దిగుమతులు జరిగితే డాలర్లు ఖర్చు పెడతాం. ఇది కనుక మీరు బాగా గుర్తుపెట్టుకుంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ టాపిక్ మొత్తం అయిపోయినట్టే. సో దిస్ ఇస్ ద ఫండమెంటల్ టాపిక్ అనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కీ ఇండికేటర్. అంటే దేనికి? దేశము, మన దేశము, మిగతా దేశాలు ఈ రెండింటికి మధ్య రెండింటిగా తీసుకుంటే భారతదేశము మిగతా ప్రపంచ దేశాల మధ్య జరిగేటటువంటి లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లోకి వస్తాయి. సో ఇందులో మనకి ఇన్ఫ్లోస్
అండ్ అవుట్ఫ్లోస్ అని ఉంటుంది. అంటే భారతదేశంలోకి పెట్టుబడులు వస్తే వాటిని ఇన్ఫ్లోస్ అని అంటాం +$. భారతదేశం నుంచి పెట్టుబడులు బయటికి వెళ్ళిపోతే -$అని అంటాం. సో ఈ రెండింటిని బట్టి భారతదేశం మీద ఎంత ఉత్సాహం చూపిస్తున్నారు పెట్టుబడిదారులు అనేటటువంటి తెలుస్తుంది. సో ఇక్కడ రూపీ వర్సెస్ ఫారెన్ కరెన్సీస్ అంటే భారతదేశానికి ఎంత రూపీకి ఎంత డిమాండ్ ఉంది, ఫారెన్ కంట్రీస్కి ఎంత డిమాండ్ ఉంది, అంటే ఫారెన్ కరెన్సీస్కి. సాధారణంగా ఫారెన్ కరెన్సీస్ అనగానే ఎవరైనా డాలర్లో మాట్లాడతారు. ఉదాహరణకి మన దేశంలోకి FDI బాగా వస్తుంది అనుకోండి, అంటే డాలర్లు బాగా వస్తాయి. డాలర్లు బాగా వస్తే అప్పుడు ఏమవుతుంది, డాలర్ తాలూకా డిమాండ్ అనేటటువంటి తగ్గుతుంది, కానీ రూపాయి తాలూకా డిమాండ్ పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, డాలర్తో రూపాయి మార్క్ విలువ ఎప్రిషియేట్ అవుతుంది, అంటే బలపడుతుంది. సో కాబట్టి ఆ రకంగా మన ఎక్స్చేంజ్ రేట్ అంటే విదేశీ మారకపు రేటు, అలాగే ఎకనామిక్ స్టెబిలిటీ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క స్థిరత్వము, ఈ రెండూ కూడా ఈ ఫారెన్ ఇన్ఫ్లోస్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పరోక్ష పెట్టుబడుల మీద బాగా ఆధారపడి ఉంటాయి. అందుకే ఎప్పుడు భారతదేశం అనే కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే విదేశాల నుంచి పెట్టుబడులు రావాలి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అలాగనే ఇక్కడ మనము కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని చెప్పాను కదా, మీకు ఈ డయాగ్రామ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అకౌంట్లో మళ్ళీ మనకి రెండు ఉంటాయి. ఒకటేంటి, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, రెండోది బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్. ఆ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్నే మర్చెండైజ్ అని కూడా అంటారు, బ్యాలెన్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్ అని అంటారు. సో మర్చెండైజ్ అంటే ఏంటి, వస్తువుల తాలూకా ఎగుమతులు దిగుమతులు. వస్తువులు వేరు, సేవలు వేరు. అంటే వస్తువు అంటే ముట్టుకోవచ్చు, సేవ అంటే ముట్టుకోలేము. సో కాబట్టి వస్తువులు ఏవైనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇగో ఈ పెన్ను ఉందనుకోండి, ఈ పెన్నుని ఎగుమతి చేసామనుకోండి, అది ఇందులో వేస్తాం మర్చెండైజ్లో. అట్లా కాకుండా ఏదో ఒక సాఫ్ట్వేర్ని దిగుమతి చేసుకున్నాం అనుకోండి, అది ఇన్విజిబుల్స్లో వేస్తాం. సో మళ్ళీ అందులో చాలా ఉంటాయి. సర్వీసెస్ అంటే బ్యాంకింగ్, టెలికాము, ఐటీ ఇట్లాంటివి. అలాగే ఫ్యాక్టర్ ఇన్కమ్ అని ఉంటుంది, అంటే ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్, డివిడెండ్స్, అసెట్స్ ఏవైనా ఫారెన్ నేషన్స్లో కొనుక్కోవడము, లేదా గిఫ్ట్ల రూపంలో బయట వాళ్ళకి ఇవ్వడము, లేదా వేరే దేశాలకు గ్రాంట్స్ ఇవ్వడము, విదేశాలలో ఉంటూ విదేశాలలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించి వాళ్ళ దేశానికి పంపడం, రెమిటాన్సెస్. సో ఇవన్నీ వస్తాయి. SFT సర్వీసెస్, ఫ్యాక్టర్ ఇన్కమ్, ట్రాన్స్ఫర్స్, ఇలా మూడు ఉంటాయి. సో ఇక్కడ మీకు ఏమవుతుంది, మీరు వస్తువులు ఎగుమతులు ఎక్కువ చేసి దిగుమతులు తక్కువ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఎక్కువ డాలర్లు సంపాదిస్తారు. ఇక్కడ కూడా ఎగుమతులు ఎక్కువ చేసి దిగుమతులు తక్కువ చేశారనుకోండి, డాలర్లు సంపాదిస్తారు. అప్పుడు కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అంటాం, అంటే కరెంట్ అకౌంట్ మనకి పాజిటివ్గా ఉంది. అట్లా కాకుండా ఈ రెండిటిలోని ఎగుమతులు దిగుమతుల మధ్య భేదము -$, ఉందనుకోండి, దాన్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని అంటాం, రైట్. ఇంకా క్యాపిటల్ అకౌంట్స్కి వస్తే, క్యాపిటల్ అకౌంట్ అంటే మూలధన అకౌంట్. అంటే మన దేశానికి వచ్చే విదేశీ పెట్టుబడులు, లేదా భారతదేశం నుంచి ఉన్నటువంటి కంపెనీలు బయట దేశాలలో తీసుకునేటటువంటి అప్పులు, దాన్ని ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అని అంటారు. లేదా NRIలు బయట దేశాల్లో ఉండి మన దేశంలో డిపాజిట్ చేశారనుకోండి, అది కూడా మూలధన అకౌంట్లో వేయాలి. ఎందుకు, మళ్ళీ డిపాజిట్లు తిరిగి ఇవ్వాలి కదా. మీరు బ్యాంకులో డబ్బులు పెట్టారనుకోండి, బ్యాంక్ వాడిదా ఆ డబ్బులు కాదు కదా, మనం ఎప్పటికప్పుడు తిరిగి ఇవ్వాలి కదా. సో బ్యాంకింగ్ క్యాపిటల్, ఇవన్నీ క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి. సో ఇట్లా మనకి కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని ఉంటుంది. కరెంట్ అకౌంట్లో ఇందాక నేను చెప్పినట్టు మర్చెండైజ్ అంటే ట్రేడ్ ఆఫ్ గూడ్స్, అంటే వస్తువుల యొక్క ఎగుమతులు దిగుమతులు. ట్రేడ్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఏంటి, ఇన్విజిబుల్స్, సేవల యొక్క ఎగుమతులు దిగుమతులు. దీని తాలూకా ఇది ఉంటుంది. ఈ రెండింటి మధ్య క్యాలిక్యులేషన్ నెట్ వేస్తాం. సో ప్లస్ వస్తే కరెంట్ అకౌంట్ సర్ప్లస్, $+ వస్తే, మైనస్ వస్తే కరెంట్ అకౌంట్ డెఫిసిట్. ఏ దేశానికైనా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంటే అది ప్రమాదకరము. ఓన్లీ అమెరికా లాంటి బలమైనటువంటి దేశాలు ఎక్కువ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని తట్టుకోగలుగుతాయి. భారతదేశం లాంటి దేశాలు ఎప్పుడు కూడా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లాంటివి తక్కువ పెట్టుకోవాలి. అట్లనే క్యాపిటల్ అకౌంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, బయట దేశాల నుంచి మన కంపెనీలు కానీ ప్రభుత్వం కానీ చేసే అప్పులు, లేదా మన దేశం నుంచి విదేశాలలో పెట్టేటటువంటి పెట్టుబడులు, వీటన్నిటి మీద డిపెండ్ అయ్యే మన GDP కానీ, మన ఎక్స్చేంజ్ రేట్ కానీ, అలాగే ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం కానీ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. సో ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్, స్టాక్ ఇన్ఫర్మేషన్. అట్లానే మనకి FDI వర్సెస్ FPI అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ పరోక్ష పెట్టుబడులు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఏంటి, ఏదైనా ఒక వ్యాపారం ఏదైనా ఉంటే అది ఇక్కడికి రావాలి, అంటే భారతదేశానికి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాలి. అలాగే ఏ కంపెనీలో అయినా కనీసం 10% కన్నా పైగా పెట్టుబడులు పెట్టిన దాన్ని మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులుగా చేస్తాం. ఇక్కడ ప్రభుత్వం తాలూకా అప్రూవల్ అవసరం లేదు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఆటోమేటిక్ రూట్ అని ఉంటుంది, అంటే ఎవరైనా వచ్చేసి ఆ పర్టికులర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఉందనుకోండి, లేదా ఇన్సూరెన్స్ సెక్టర్ ఉంది, లేదా ఇంకొకటి ఉంది, అందులో ఆటోమేటిక్ 100% రూట్ అని ఉంటుంది.
అంటే 100% వాళ్ళ కంపెనీలను ఇక్కడికి వచ్చేసి పెట్టుకోవచ్చు. సో దాన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అని అంటాం. ఒకవేళ కొన్ని రంగాలు ఉంటాయి, బాంబులు తయారు చేయడం, సో ఇట్లా జాతీయ నేషనల్ ఇంట్రెస్ట్ని ఇబ్బంది కలిగించేటటువంటి రంగాలు ఉంటాయి. దానికి మాత్రం డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ ఆర్బీఐ వీళ్ళ తాలూకా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి అప్రూవల్ రూట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ఉందనుకోండి, 49% బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టచ్చు, డిఫెన్స్లో 74% పెట్టచ్చు, హెల్త్ కేర్లో 74% పెట్టచ్చు, టెలికాం సర్వీసెస్లో 49% పెట్టచ్చు. ఇట్లా మనకున్నటువంటి అప్రూవల్ రూట్స్ అనమాట. సో అట్లాగనే మనకి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అని ఒకటి ఉంటుంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందకు వస్తుంది. ఇదేంటంటే భారతదేశంలోకి వచ్చేటటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫెసిలిటేట్ చేస్తుంది. సో అంటే దీనికి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ పోర్టల్ అని కూడా ఒకటి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ అప్రూవల్కి రికమెండ్ చేస్తుంది ఏ రంగాలలో విదేశీయులు పెట్టుబడులు పెట్టడానికి మంచి రంగాలు అనేటటువంటి దాన్ని గవర్నమెంట్కి చెప్తూ ఉంటుంది. అది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కిందకు వస్తుంది. అట్లాగనే భారతదేశానికి అత్యధికంగా పెట్టుబడులు పెట్టే దేశాలు ఎవరు? మారిషస్. మీరు అనుకోవచ్చు, సార్ మారిషస్ చాలా చిన్న దేశం కదా, మరి భారతదేశానికి ఎక్కువ పెట్టుబడులు మారిషస్ నుంచి ఎట్లా వస్తున్నాయంటే మన వాళ్ళే దొంగలు. మన దేశంలో ఉన్నటువంటి బ్లాక్ మనీని అంతా కూడా హవాలా రూపంలో మారిషస్కి తీసుకెళ్ళి మారిషస్ నుంచి తిరిగి మళ్ళీ పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకంటే మనకి మారిషస్తో ఒక ఒప్పందం ఉందిలేండి. ఆ దేశంలో ఎక్కడైనా ఇన్కమ్ ట్యాక్స్ కడితే మన దేశంలో మళ్ళీ కట్టక్కర్లేదు. సో మన బ్లాక్ మనీనే మారిషస్కి తీసుకెళ్ళి తక్కువ పన్నులు కట్టి మన దేశంలోనే పెట్టుబడులు పెడుతున్నారు. ఈ మధ్యన ఈ మారిషస్, సింగపూర్ రెండు మారుతూ ఉంటాయి. అంటే భారతదేశానికి అత్యధికంగా పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి 2022-23లో కనుక చూసుకుంటే, మొదటిది మారిషస్, రెండవది సింగపూర్, 3 అమెరికా, 4 నెదర్లాండ్స్, 5 జపాన్. ఇవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మారిషస్ పోయి సింగపూర్ పైకి వచ్చింది. అట్లాగనే ఏ రంగాలలోకి వస్తూ ఉంటాయి. 2022-23లో సేవా రంగంలోకి ఎక్కువ వచ్చింది. తర్వాత కంప్యూటర్ సాఫ్ట్వేర్, అది కూడా సేవా రంగంలోకి వేయచ్చు. తర్వాత ట్రేడింగ్, టెలికాం, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఇందులోకి పెట్టుబడులు వచ్చాయి. సో ఇవన్నీ కూడా ఎఫ్డిఐ అంటే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి బిజినెస్ పెట్టాలి. ఇప్పుడు మీకు హుండాయ్ అని ఒక కంపెనీ వచ్చింది, అది కియా. మీరు అనంతపూర్లో చూస్తే కియా వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఆ ప్లాంట్ని ఇక్కడ ఓపెన్ చేశారు. అంటే ప్రత్యక్షంగా వాళ్ళు రావాలి, దాన్నే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అని అంటాం. అట్లా కాకుండా భారతదేశంలో ఉన్న స్టాక్ మార్కెట్లో మాత్రమే పెట్టుబడులు పెడితే దాన్ని ఎఫ్పిఐ అని అంటారు, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. అంటే ఫారెన్లో ఉన్న ఇండివిజువల్స్ పెట్టచ్చు, కంపెనీలు పెట్టచ్చు, ఎవరైనా పెట్టచ్చు. వీళ్ళని ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ అని అంటారు. అంటే భారతదేశంలో లాభాలు వస్తున్నాయన్నంత వరకు పెట్టుబడులు పెడతారు, లాభాలు రావట్లేదు అన్నప్పుడు ఎత్తేస్తారు జెండా. సో వాళ్ళని ఫెయిర్ వెదర్ ఫ్రెండ్స్ అని అంటారు. సో ఈ రకంగా మనము ఎఫ్డిఐకి ఎఫ్పిఐకి ఉన్నటువంటి డిఫరెన్స్ చూడొచ్చు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఎఫ్డిఐ అనేటటువంటిది దీర్ఘకాలిక పెట్టుబడులు, ఎఫ్పిఐ అనేటటువంటిది దీర్ఘకాలిక పెట్టుబడులు కాదు. స్టాక్స్, బాండ్స్, షేర్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇట్లాంటి వాటిల్లో మాత్రమే పెట్టుబడులు పెడతారు. పెట్టుబడులు పెట్టి వెంటనే మళ్ళీ వాళ్ళకి అయిపోయినప్పుడు ఆ పెట్టుబడులు తీసేసుకుంటారు వెనక్కి. సో వెంటనే ప్రాఫిట్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలిక పెట్టుబడులనేమో ఎఫ్డిఐ అని అంటాం, స్వల్పకాలిక పెట్టుబడులనేమో ఎఫ్పిఐ అని అంటాం. సో దాని తాలూకా డిఫరెన్స్ కూడా ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాను, మీరు ఒకసారి చూసుకోండి. ఇది స్టాక్ ఇన్ఫర్మేషన్. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలో ఎట్లుంది అని కనుక చూస్తే, భారతదేశానికి ఇప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్ అని అనుకున్నాం కదా. కరెంట్ అకౌంట్లో మొత్తం ట్రేడ్ డెఫిసిట్లో చూసుకుంటే $287 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే వేరే దేశాలకు మనం -$287 బిలియన్ డబ్బులు కట్టాల్సి ఉంది. ఇది ఒకటి. కానీ ఇది ట్రేడ్ డెఫిసిట్ ఉన్న ఇన్విజిబుల్స్లో, అంటే సర్వీస్ సెక్టర్, సేవా రంగంలో మాత్రం ఎక్స్పోర్ట్స్ బాగున్నాయి. దీనివల్ల మనకి ఏమవుతుంది, ఈ డెఫిసిట్ పోతుంది. అలాగనే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేటటువంటిది ఏదైతే ఉందో, అంటే మొత్తం కరెంట్ అకౌంట్లో మనకి వస్తువులు, సేవలు, వస్తువుల్లో మనకి మైనస్ ఉంది, కానీ సేవల్లో మనకి ప్లస్ ఉంది. కాబట్టి ఈ ప్లస్ ఈ మైనస్ని కౌంటర్ చేస్తుంది, దానివల్ల మనం సేవ్ అవుతున్నాం. కానీ ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడు, భారతదేశానికి ఎవరెవరైతే సేవా రంగంలో ఉత్పత్తులను తీసుకుంటున్నారో వాళ్ళ మీద పన్నులు వేస్తా అంటున్నాడు. వేసామనుకోండి మనం దెబ్బతింటాం. సో కాబట్టి భారతదేశం ఎప్పుడూ కూడా అమెరికా లాంటి దేశాలతో డైరెక్ట్గా పోరాడకపోవడమే మంచిది. చైనా ఏ విధంగా 30 సంవత్సరాల్లో చాప కింద నీరులో ఎదిగింది, భారతదేశం కూడా అట్లా ఎదగాలి. ఒక 20-30 ట్రిలియన్ డాలర్లు అయితే అప్పుడు ఎవరూ ఏం చేయలేరు మనల్ని. సో అట్లానే గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ పారాడాక్స్ చూస్తే మనకు అద్భుతమైనటువంటి జీడిపి గ్రోత్ ఉంది, కానీ మనకు వచ్చేటటువంటి పెట్టుబడులు మాత్రం అంత అద్భుతంగా లేవు. ఉదాహరణకి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, అంటే భారతదేశంలో ఉన్నటువంటి స్టాక్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో
ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడులు పెట్టేటటువంటి కంపెనీలు స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టుబడులు పెట్టేటటువంటి వ్యక్తులు పెట్టిన డబ్బులు 2023-24లో కేవలం $25 బిలియన్ ఉన్నాయి. కానీ భారతదేశం నుంచి బయటికి వెళ్ళేవి 2022-23లో $5 బిలియన్, 2024లో $14.6 బిలియన్ ఇలా ఉన్నాయి. 2025-26లో సెప్టెంబర్ వరకు $3 బిలియన్. అంటే వచ్చే దాంట్లో దాదాపుగా సగం బయటకే పెట్టుబడులు పెడుతున్నాం. అట్లానే మనం చూస్తే ఎకనామిక్ ఎక్స్పాన్షన్ అంటే మన జీడిపి పెరుగుతున్నటువంటి స్థితికి మన దేశానికి వస్తున్నటువంటి పెట్టుబడులకు పెద్దగా సంబంధం ఉండట్లేదు. ఎందుకు? భారతదేశం మీద ఏ అపనమ్మకంతో రావట్లేదు. ఇది మనం ఆలోచించి సవరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లానే ఈక్విటీ ట్రెండ్స్ కనుక మనం చూస్తే రైజ్ ఇన్ ఎగ్జిట్స్ అంటే ఏంటి? చాలా కంపెనీలు మన దేశంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అంటే ప్రాఫిట్లు తెచ్చుకుంటున్నారు. సో దాని తర్వాత వెంటనే వెళ్ళిపోతున్నారు. సాధారణంగా ఎవరికైనా లాభాలు వస్తే వెళ్ళిపోరు, మళ్ళీ పెట్టుబడులు పెడతారు. కానీ అలా చేయట్లేదు. సో కాబట్టి ఇటీవల కాలంలో ఎగ్జిట్స్ మనకి వెంచర్ క్యాపిటలిస్టులు ప్రాఫిట్ ఎగ్జిట్స్ ఇట్లాంటివి $24 బిలియన్ 2022లో వెళ్ళిపోతే $29 బిలియన్ 2023లో, 24లో $33 బిలియన్ ఇలా వెళ్ళిపోతున్నాయి భారతదేశం నుంచి. మళ్ళీ పెట్టుబడులు పెట్టట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి KFC ఉందండి. KFC వాడికి లాభం వస్తే వెళ్ళిపోతాడా? లేదు, మరొక బ్రాంచ్ ఓపెన్ చేస్తాడు. ఇట్లా భారతదేశంలోనే బిజినెస్ జరగాలి. కానీ ఎందుకో ఇటీవల కాలంలో చాలా కంపెనీలు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నాయి. ఉదాహరణకి ఫోర్డ్ కంపెనీ చాలా అద్భుతమైనటువంటి కార్లు తయారు చేసింది, కానీ భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయింది. సో ఇట్లాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. ఎందుకు, ఎక్కడ తప్పు జరుగుతోంది అనేటటువంటిది మనం చూడాలి. అలాగే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎప్పుడూ కూడా లాభాల మీదే చేస్తాడు. ఎవడైనా మన దేశానికి వచ్చి సేవ చేయాలని ఎందుకు అనుకుంటాడండి? ఇప్పుడు మనం అనుకుంటామా? వాడు అమెరికా వెళ్ళేది అమెరికాకి సేవ చేయడానికా? మన వాళ్ళందరూ డబ్బులు పొందడానికే కదా. సో ఎందుకు అనుకుంటాడు? ఎవరైనా డబ్బులు సంపాదించాలనే వస్తారు. ఆ డబ్బులు సంపాదించలేనటువంటి రోజున వదిలి వెళ్ళిపోతారు. కాబట్టి ఖచ్చితంగా భారతదేశం ఎదగాలి అని అనుకుంటే జీడిపిలో ఖచ్చితంగా ఈ సులభతరమైనటువంటి మార్గాలు అట్ ద సేమ్ టైం అందులో పనిచేసేటటువంటి వ్యక్తులకి అన్యాయం జరగకుండా, మరి అది కూడా ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు అందులో పనిచేసేటటువంటి వర్కర్స్కి అన్యాయం జరగకుండా లేబర్ కోడ్స్ ఇట్లాంటివన్నీ పాటిస్తూ వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలను కావాలని అనుకుంటే ప్రభుత్వం దాని జేబులోంచి పెట్టుకుంటూ కార్పొరేట్స్కి లాభాలు కలిగించాలి. ఆ నమ్మకం వచ్చినప్పుడే కార్పొరేట్స్ మన దగ్గరికి వచ్చి డబ్బులు పెడతారు. సో ఈ రకంగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీనికి రిలేటెడ్గా ఒక టాపిక్ ఇచ్చాను, దయచేసి ఓకే క్వశ్చన్ సరిగ్గా రాలేనట్టుంది ఇందులో. ఐ విల్ మేక్ ఇట్ టుమారో. ఎక్కడో టైపింగ్ మిస్టేక్ చేసినట్టున్నారు మన వాళ్ళు. Despite being the world's fastest growing economy, India struggles to attract stable foreign capital inflows. Discuss the reason behind this. ఈ పారాడాక్స్ని 200 పదాల్లో రాయండి. ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇట్లాంటివి. సో ఇది భారతదేశ పెట్టుబడులకు సంబంధించి ఆర్థిక వ్యవస్థ పెరుగుదలతో భారతదేశానికి వచ్చే పెట్టుబడుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు. మరో కొత్త టాపిక్తో యథావిధిగా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.